హలో, ప్రాక్టీస్ చేయడం, వివిధ నోట్స్ వేయడం, స్లింగ్స్ యొక్క కరెక్ట్ లోడింగ్, భాగాలను సరిగ్గా మరియు సురక్షితంగా రిమూవ్ చేయడం పై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 1. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: రోప్ చివరలను బైండింగ్ వైర్తో బైండ్ చేయడం, రోప్స్ను ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, రోప్ చివరలను బైండ్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్, రోప్, సాఫ్ట్ కాపర్ ఆర్ ఐరన్ వైర్, కట్టింగ్ ప్లయర్, స్పైక్. మొదటి భాగంలో సాఫ్ట్ కాపర్ లేదా ఐరన్ వైర్ను ఉపయోగించి రోప్ను ఎలా బైండ్ చేయాలో తెలుసుకుందాం. దానికి ముందు వైర్ రోప్ గురించి తెలుసుకుందాం. వైర్ రోప్లు లేదా కేబుల్స్ రోప్ను ఏర్పరచడానికి ఆపోజిట్ ట్విస్ట్ దిశల్లో కలిసివేయబడిన వైర్ యొక్క స్ట్రాండ్స్తో నిర్మించబడతాయి. స్టాండర్డ్ వైర్ రోప్ ఒకే కోర్ను చుట్టుముట్టే స్ట్రాండ్స్ నుండి తయారు చేయబడింది. హెవీ డ్యూటీ హోయిస్టింగ్ కోసం వైర్ రోప్లను ఉపయోగిస్తారు. వైర్స్ మరియు స్ట్రాండ్స్ ఒకే దిశలో తిప్పబడినప్పుడు రోప్ను లాంగ్లే రోప్ అని అంటారు. వైర్లను వ్యతిరేక దిశలో తిప్పినప్పుడు దానిని రెగ్యులర్ లే రోప్ అని అంటారు. సాఫ్ట్ కాపర్ లేదా ఐరన్ వైర్ను ఉపయోగించి రోప్ను బైండ్ చేయడానికి ఒక లూప్ను ఏర్పాటు చేయడం ద్వారా సాఫ్ట్ కాపర్ లేదా ఐరన్ వైర్ యొక్క ఒక చివరను రోప్ యొక్క యాక్సిస్ వెంట ఉంచండి. ఇప్పుడు వైర్ యొక్క మరొక చివరను రోప్ చుట్టూ రోప్ చివర వరకు 10 నుండి 15 మలుపులు తిప్పండి. మొదటి ఎండ్ ద్వారా ఏర్పడిన లూప్ ద్వారా వైర్ చివరను పాస్ చేయండి మరియు దానిని టైట్గా చేయడానికి మొదటి ఎండ్ను గట్టిగా లాగండి. చివరగా సింపుల్ సీజింగ్ చేయడానికి అదనపు వైర్ చివరలను కత్తిరించండి. తరువాత సెల్ఫ్ టైటనింగ్ సీజింగ్ పద్ధతిని అవలంబిస్తూ రోప్ చివరలను వైర్ ద్వారా బైండ్ చేయడం నేర్చుకుందాం. ముందుగా ఒక సాఫ్ట్ వైర్ను తీసుకొని రోప్ యొక్క స్ట్రాండ్స్ మధ్య వైర్ యొక్క ఒక చివరను లాగండి. ఇప్పుడు రోప్ చుట్టూ రోప్ చివరి దాకా 5 నుండి 6 మలుపులు తిప్పండి. స్ట్రాండ్స్ మధ్య రోప్ వెంట వైర్ యొక్క రెండవ చివరను ఉంచండి మరియు ఒక లూప్ను ఏర్పరచిన తరువాత 5 నుండి 6 మలుపుల ద్వారా చుట్టూ చుట్టండి.
టైట్గా చేయడానికి బైట్స్ కింద ఉన్న లూప్ యొక్క ఫ్రీగా ఉన్న చివరను లాగండి. సెల్ఫ్ టైటనింగ్ సీజింగ్ను రూపొందించడానికి అదనపు వైర్ను కత్తిరించండి. ఇప్పుడు క్రౌన్ పద్ధతిని ఉపయోగించి రోప్ చివరలను వైర్ ద్వారా ఎలా బైండ్ చేయాలో తెలుసుకుందాం. 250 నుండి 300 మిల్లీమీటర్ల పొడవు వరకు సెపరేట్ అవ్వడానికి వైర్ స్ట్రాండ్స్ను అన్వైండ్ చేయండి. లూప్ను ఏర్పరచడానికి ఒక స్ట్రాండ్ను తీసుకోండి మరియు రోప్ యొక్క స్ట్రాండ్స్ మధ్య చివరను పాస్ చేయండి. స్ట్రాండ్స్ 1 మరియు 3 మధ్య రెండవ స్ట్రాండ్ను పాస్ చేయండి. మొదటి స్ట్రాండ్ ద్వారా ఏర్పడిన లూప్ ద్వారా మూడవ స్ట్రాండ్ను ఇన్సర్ట్ చేయండి మరియు దానిని గట్టిగా లాగండి. ఒక మార్గాన్ని రూపొందించడానికి స్ట్రాండ్స్ మధ్య ఒక స్పైక్ ఉంచండి. స్పైక్ అనేది పాయింటెడ్ ఎండ్ ఉన్న టూల్. ఇది లోపలికి పోక్ చేసి బైండింగ్ కోసం రోప్ స్ట్రాండ్ ఎండ్ ని ఇన్సర్ట్ చేయడానికి రూమ్ ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ ప్యాసేజ్ ద్వారా మొదటి స్ట్రాండ్ను ఇన్సర్ట్ చేసి గట్టిగా లాగండి. ఇదే పద్ధతిలో రెండవ స్ట్రాండ్ను ఇన్సర్ట్ చేసి రోప్ ఎండ్ యొక్క క్రౌన్ బైండింగ్ను రూపొందించడానికి దానిని గట్టిగా లాగండి. ఈ పద్ధతి ఫైబర్ మరియు కాటన్ రోప్ బైండింగ్ కోసం ఉపయోగించబడుతుందని గమనించండి. ఇప్పుడు రోప్లను ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. రోప్ను ఉపయోగించే ముందు వేర్, డ్యామేజ్, ఫ్రేయింగ్ లేదా వీక్ స్పాట్స్ ఏవైనా ఉన్నాయా అని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేయండి. రోప్ యొక్క వెయిట్ లిమిట్ని చెక్ చేయండి మరియు అది మించకుండా చూసుకోండి. రోప్లను డ్రైగా ఉంచాలి, ఎందుకంటే మాయిశ్చర్ వాటి డీకేను వేగవంతం చేస్తుంది. అబ్రేషన్ లేదా డ్యామేజీని కలిగించే కఠినమైన సర్ఫేసెస్పై రోప్లను డ్రాగ్ చేయడం అవాయిడ్ చేయండి. పదునైన అంచులపై రోప్లను రన్ చేయడం అవాయిడ్ చేయండి. రోప్ మధ్యలో నాట్స్ వేయడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది దాని బలాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. రోప్ చివర్లను బైండ్ చేయడానికి కాపర్ లేదా ఐరన్ వైర్ను ఉపయోగించడం, సెల్ఫ్ టైట్నింగ్ సీజింగ్ పద్ధతిని ఉపయోగించి రోప్ చివర్లను వైర్ ద్వారా బైండ్ చేయడం, క్రౌనింగ్ పద్ధతిని ఉపయోగించి రోప్ చివర్లను వైర్ ద్వారా బైండ్ చేయడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ప్రాక్టీస్ చేయడం, వివిధ నాట్స్ వేయడం, స్లింగ్స్ యొక్క కరెక్ట్ లోడింగ్, భాగాలను సరిగ్గా మరియు సురక్షితంగా రిమూవ్ చేయడం పార్ట్ 1 గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.